ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు మా దగ్గర. మరి దాన్ని ఒక డ్రై పోర్ట్గా మార్చి మాకు ఒక డ్రై పోర్ట్ నిజామాబాద్కు ప్రకటిస్తారు అని చెప్పి ఆశిస్తానున్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ మరి వీసీ గారు వచ్చారు, నిన్న డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు స్టాఫ్ కూడా అలాట్ అయింది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది. మరి మీరు కూడా ఒప్పుకున్నారు, ఓన్లీ క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి, స్టాఫ్ అలికేషన్ లేదు, స్టాఫ్ అలికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో మరి ఫార్మసీ కాలేజ్ ఒకటి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు చాలా ఇంట్రెస్ట్ మీకు, ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ అంటే. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ తెలంగాణ యూనివర్సిటీలో లేదు కాబట్టి అవి 2 కోర్సెస్ మనం స్టార్ట్ చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ నిజంగానే పరిపక్వంగా టోటల్గా కంప్లీట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నా నియోజకవర్గానికి కూడా ఒక 6 డివిజన్లు నిజామాబాద్ మున్సిపాలిటీలో వస్తాయి. అవి కూడా మరి విలీన గ్రామాలు ఉన్నాయి. విలీన ప్రాంత గ్రామాలలో మీకు తెలియంది కాదు చాలా సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ మ్యూటేషన్ సమస్యలు ఉన్నాయి, టాక్సేషన్ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యూటేషన్ గ్రామాల కొరకు మీరు ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టౌన్ ఇవాళ మనకు తెలంగాణలోనే హైదరాబాద్, వరంగల్ తర్వాత 3వ స్థానంలో పాపులేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్. ఒక 40 సంవత్సరాల క్రితమే ఇది మున్సిపాలిటీ అయింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, వరంగల్ స్మార్ట్ సిటీ అయింది, ఖమ్మం స్మార్ట్ సిటీ అయింది, కానీ మన నిజామాబాద్ కాలే కాబట్టి దానికి సంబంధించి మరి ప్రపోజల్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ గత 10 సంవత్సరాలు అసలు పట్టణాన్ని పట్టించుకోకుండా ఒక మురికి కూపంలో ఒక స్లమ్గా తయారైంది. మరి మాకు నిజామాబాద్ పట్టణానికి ఒక మంచి ఆర్టీసీ బస్ డిపో, తర్వాత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 10 ఎకరాలలో ప్రకటిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇందల్వాయిలో ఇప్పుడు మనం ఏదైనా హైదరాబాద్ నుండి మనం ఆదిలాబాద్ పోతుంటే ఏ విఐపి అయినా ఇంకెవరైనా కానీ మనము డిచ్పల్లి దగ్గర ఇందల్వాయిలో రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఎక్కడైనా రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తుంది. పెద్దలు వెంకటరెడ్డి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ ఇది హైదరాబాద్ ఆదిలాబాద్ మధ్యన మనకు సెంటర్లో అవుతుంది, ఇక్కడ హైవే మీద ఒకటి ఆర్ఎంబీతోని హై లెవెల్ మరి ఒకటి మంచి గెస్ట్ హౌస్ను ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా మీరు మరి మాకు మంజూరు చేస్తే బాగుంటుంది. మరి నియోజకవర్గంలో స్పెషల్లీ మాదంతా హిల్ ప్రాంతం ఉంది, చాలా తాండాలు ఉన్నాయి, మరి రోడ్డు కనెక్టివిటీ అవసరం ఉంది, వాగులు వంకలతో కూడుకున్నటువంటి ఉన్నది కాబట్టి మరి ఒక లిస్టు కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కొరకు మేము మీకు అడుగుతా ఉన్నాం, మీకు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం, దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందు మహేష్ అన్న గారు చెప్పారు మనకు ఒక టెంపుల్ క్యారిడార్ రాబోతుందని చెప్పి. మరి మా నియోజకవర్గంలో డిచ్పల్లిలో కిల్లా రామాలయం ఉంది. ఆ కిల్లా రామాలయం ఒక హెరిటేజ్ టెంపుల్, ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టెంపుల్. అది ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించబడతా ఉంది. శ్రీరాముని టెంపుల్ అది చాలా బాగుంటుంది. మరి అది హైవేకు దగ్గరనే ఉంది కాబట్టి మళ్ళీ మా దగ్గర మా నియోజకవర్గంలో ఒకటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, మీడియం ప్రాజెక్టు, రామడుగు ప్రాజెక్టు. అది 1 TMC ప్రాజెక్ట్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు. మరి ఈ టెంపుల్ క్యారిడార్లో బాసర్ రూట్లో ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉంటుంది, చెరువు కట్టకు ఒక గుహలో ఉంటుంది. మరి దాన్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అదేవిధంగా డిచ్పల్లి టెంపుల్ను మరి ఇక్కడ మా రామడుగు ప్రాజెక్టును కూడా కలుపుతూ టెంపుల్ క్యారిడార్లో టూరిజం క్యారిడార్లో మరి బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ మాది చాలా ట్రైబల్ ఏరియా, ఇదంతా కూడా దగ్గర ఒక 130 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మొత్తం ఓన్లీ ట్రైబల్కే. మరి ట్రైబల్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా మా నియోజకవర్గానికి ఎక్కివ్వాలి. మరి ఇవాళ మీ సహకారంతో ఇవాళ మన నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ ఉన్నది. గతంలో చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, మరీ ముఖ్యంగా మరి ఒక గుంట కూడా నీళ్ళు అన్నటువంటి పరిస్థితి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మరి ప్రాణహిత చేవెళ్ళ 80% కంప్లీట్ అయిపోయింది. మరి ఇలా తక్కువ ఫండ్స్తోని మరి మాకు ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 21 మాత్రము ఖచ్చితంగా మీరు వెంటనే మరి దానికి కావాల్సినవి అన్నీ కూడా ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఇవాళ మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడము చాలా అదృష్టకరం. ఎందుకంటే ఇవాళ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడము, మరి మన నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధిలో
ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఇవాళ పెద్దలు ఇనాగరేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దగ్గర 600 కోట్ల అంటే ఫౌండేషన్స్ వేసాం ఇలా. దాంట్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే నిజామాబాద్ రూరల్లో కూడా ఉంది. దానికి ఒక 200 కోట్లు, మరి యూనివర్సిటీకి వాళ్ళ ఒక 100 కోట్లతో మనం ఫౌండేషన్ వేసుకున్నామంటే నిజామాబాద్ రూరల్ నిజంగానే ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఎదగబోతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా. ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో నంబర్ 1 ఉన్నాం, ఇలా ఎడ్యుకేషన్లో నంబర్ 1 ఉంటే మరి ఇంకా దాంతోపాటు మరి వైద్య రంగంలో కూడా మీకు తెలుసు విద్య వైద్యము చాలా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపు స్పోర్ట్స్, ఒకవైపు టూరిజము, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద బాగా పనికొస్తాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఒత్తిడి ఉంది. మరి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద మాకు డిచ్పల్లిలో ఒక 100 పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరి పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మన గవర్నమెంట్ అడ్వైజరు మరి షబీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు మిత్రులు భూపతి రెడ్డి గారు, పెద్దలు పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మన జిల్లాకు వచ్చిన 2 మంత్రులు మిత్రులు పెద్దలు సుదర్శన్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు స్టేజ్ మీద ఉన్న మంత్రులు, అడ్వైజర్స్, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చైర్మన్స్, ఇక ముఖ్యమైన కాంగ్రెస్ పెద్దలకు, మరి నా ముందు ఉన్న మా కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్कार, आदाब, अस्सलाम वालेकुम. अंदर तेलुगुलो माట్లాడండి కాబట్టి मैं 2 मिनट उर्दू में बात करता हूँ. चीफ मिनिस्टर साहब, पहले तो मैं आपका शुक्रिया अदा करता हूँ कि 2 साल के अंदर निजामाबाद को डेवलपमेंट करने के लिए 497 करोड़ 497 కోట్ల రూపాయలు మీరు వివిధ హెడ్స్లో నుడా కానీ టిఫెడ్కో కానీ అమృత్ కానీ అలాంటి స్కీమ్లో శాంక్షన్ చేసినందుకు నిజామాబాద్ के अवाम की जानिब से निजामाबाद प्रजల तरफ से మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. एक दफा जोर से तालियों की आवाज में सीएम साहब का इस्तकबाल करिए. उसके साथ साथ आज निजामाबाद के लिए एडिशनल 14 टैंक्स दिया गया है, 14 एडिशनल टैंक्स है. उसके साथ साथ 170 किलोमीटर अंडर पूरा पाइपलाइन निजामाबाद तमाम पाइपलाइन से हर घर को दिया जा रहा है. 14,000 आपको फ्री नल. ये नल कैसा है कि आपके पास डायरेक्ट पाइपलाइन भी गवर्नमेंट ही देगी, अंदर की लाइन भी गवर्नमेंट ही देगी, टूटी भी गवर्नमेंट देगी, पानी आप लोग भर लो. ये हमारे सीएम साहब चाहते हैं कि 1 रुपया लिए बगैर 1 రూపాయి తీసుకోకుండా మీకు ఫ్రీగా నల్ల కనెక్షన్ నిజామాబాద్ అర్బన్ కు 14,000 కనెక్షన్లు మేము ఇవ్వబోతున్నాం. ఇది ఆషామాషి కాదు, ఇది మజా కాదు. केसीआर 10 సంవత్సరాల్లో ये ఒక్క राशन कार्ड नहीं दिया. केसीआर कहीं बारीक चावल का सोच भी नहीं सोचा. केसीआर कोई निजामाबाद के लिए तरक्की नहीं दिया. जब सरकार में थे तो मेडिकल कॉलेज लेके आए, कांग्रेस के दौर में ब्रॉडगेज लेके आए, तेलंगाना यूनिवर्सिटी लाए, बहुत सारे चीजें लाए. मैं ज्यादा वक्त लिए बगैर उत्तम कुमार रेड्डी साहब से आपके पास मीटिंग हुई. अभी भूपत रेड्डी ने कहा कि प्रणीत अच्छेवल्ला ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 2021 అయింది, మీరు డిసిషన్ తీసుకోండి. 1000 కోట్లలో వేరే జిల్లాలకు పోతుంది, మా జిల్లాకు అది ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఉంది. 2 లక్షల 3 లక్షల పైన మనకు గ్రావిటీతోని మనకు పోతుంది. దాన్ని మీరు తక్షణమే ఇక్కడనే అనౌన్స్మెంట్ చేసి మాకు గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తూ, మరి ఇవాళ మహేష్ గౌడ్ వాళ్ళు మెడికల్ మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దాంతో సహా అగ్రికల్చర్ కాలేజ్ ఇవన్నీ ఇచ్చినందుకు మరొకసారి రేవంత్ రెడ్డి గారు జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన గవర్నమెంట్ అడ్వైజరు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము.
సభాధ్యక్షులు మిత్రుడు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మన నిజామాబాద్ వచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా